ఈ ఇల్లేంటి కావేరి? అదే పాతపడిన ఇల్లు ప్రేమ్ గారు. పాములు తేళ్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి, అక్కడెవరూ ఉండరు. దాహం. ప్రేమ్ గారు, వెళ్దాం పదండి. పర్ఫెక్ట్గా ఉంది. మై డియర్ సిస్టర్, ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నువ్వు అస్సలు ఊహించుండవు కదా. ఇవేవి కూడా నీకు తెలియదు కదా. నన్ను యువరాణిని చేయకూడదని, అసలు యువరాణి తేలాలని తెగ ఆరాట పడుతున్నావు కదా. వెళ్ళు, నీకు ఈ శాస్తి తప్పదా. ఇప్పుడు వీటి ద్వారా నేను ఒకటి చేయబోతున్నాను. మరి నా జాగ్రత్తలో నేనుండాలి కదా. అమ్మా కావేరి, చామంతి ఆచూకీ ఏమైనా దొరికిందా అమ్మా? అసలు మన కోసం వచ్చిన చామంతిని ఎవరు తీసుకెళ్ళుంటారు? అదే తెలియట్లేదండి. తనని ఏం చేస్తున్నారో, తనకి ఏమవుతుందోనని చాలా ఆందోళనగా ఉంది. భయపడకు బాబు, మంచివాళ్లకి ఆ దైవం ఎప్పుడూ అన్యాయం చేయడు. చామంతికి ఏం కాదు, తను కనపడుతుంది. ఆ విషయం మీ వాళ్ళకి చెప్పావా బాబు? లేదండి, నా ఫోన్లో సరిగ్గా సిగ్నల్ లేదు. రమా, రింగ్ అవుతుంది. చెప్పాను కదా హర్ష, సిగ్నల్ ఉండుండదు. ఇప్పుడు సిగ్నల్ ఉన్న ఏరియాకు వచ్చుంటారు. ఎవరు ప్రేమ్ గారు? మా నాన్న చేస్తున్నారు. చెప్పడానికి ఆలోచిస్తున్నావా బాబు? జరిగింది చెప్పేయ్, విషయం తెలియాలి కదా. నాన్న, రే 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 ప్రేమ్, నువ్వు చామంతి ఎలా ఉన్నారా? బాగానే ఉన్నారు కదా? నాన్న, నేను బాగానే ఉన్నాను. అంటే ఏంట్రా, ఏమైంది? ఇద్దరం కలిసి చింతలపాలెం ఆంకాళమ్మ గుడికొచ్చి అమ్మవారికి ముక్కుపుడికిచ్చాను నాన్న. షాప్లో వాటర్ తీసుకుందామని బైక్ ఆపి వాటర్కి వెళ్ళాను. బాటిల్ తీసుకొని వచ్చేసరికి చామంతి కనిపించట్లేదు నాన్న. చామంతి కనిపించకపోవడం ఏంట్రా? అదెలా జరుగుతుంది? అదే నాకు అర్థం కావట్లేదు నాన్న. తన కోసం వెతుకుతూనే ఉన్నాం. ఎవరో తనని కిడ్నాప్ చేశారు నాన్న, అదే నాకు తెలియట్లేదు. చామ్ని ఎక్కడో దాచారు, అదే అందుకోసమే వెతుకుతున్నాం. నాకు చాలా కంగారుగా ఉంది నాన్న. రే ప్రేమ్, చామంతికి ఏం కాదు. నేను కూడా బయలుదేరి వస్తున్నాను. లొకేషన్ పంపించరా నాకు. సరే నాన్న. నువ్వు లోపలికి రా బాబు, చామంతికి ఏం కాదు, కంగారు పడకు. రా బాబు, లోపలికి రా. పదండి. ఎక్కడున్నావు చామ్? ఏమైపోయావు? నీకోసం ఎంతో వెతుకుతున్నాను. నువ్వెక్కడున్నా సరే క్షేమంగా ఉండాలి. ఏమైంది హర్ష? చామంతి కనిపించట్లేదా? కనపడదత్తయ్యా. చామంతి
తన బాయ్ ఫ్రెండ్తో లేచిపోతే ఎలా కనిపిస్తుంది? రోజా, ఏం మాట్లాడుతున్నావు? ప్రూఫ్ లేకుండా చెప్పడం లేదు మావయ్య. చూడండి. పిచ్చోళ్ళు, ఎంతో మందిని నిర్ణయం చేశాం. మీరెంత? ఏది? ఇప్పుడు అర్థమైంది కదా మావయ్య గారు. మనకి ఎవ్వరికి తెలియకుండా చామంతి ఒక బాయ్ ఫ్రెండ్ని మెయింటైన్ చేస్తుంది. అది కనిపెట్టి నాకు ఒకళ్ళు ఆ ఫొటోస్ పంపించారు. అది సంగతి. ఇంకా అదేమైపోతుందోనని అక్కడ వాడు, ఇక్కడ మీరు తెగ ఫీల్ అయిపోతున్నారు. వాడికి ఈ ఫోటోలు పంపించి వెంటనే వాణ్ణి రమ్మని చెప్పు. ఆ చామంతి లేచిపోయిందని చెప్పు. స్టాప్ ఇట్ రమా, స్టాప్ ఇట్ రమా, స్టాప్ ఇట్ రమా. చామంతి అలాంటిది కాదు. ఎలా అంటే ఈ ఫోటోలు చూస్తే తెలుస్తోంది కదా. ఇంకా దాన్ని వెనకేసుకు రావడాలు, భుజాల మీదకి ఎత్తుకోవడాలు చెయ్యక్కర్లేదు హర్ష. నువ్వు ఆగురమా. నిజ నిజాలు తెలుసుకోకుండా నోరు జారకు. నీకేం తెలిసిపోయింది హర్ష? చెప్తాను. రోజా, నీకు ఈ ఫొటోస్ ఎవరు పంపించారో తెలియదు కానీ వాళ్ళు చీటర్స్. ఏమంటున్నారు మావయ్య గారు? ఏంటా, వీటిని ఏఐ ద్వారా క్రియేట్ చేసి పంపించారు. ఏఐ ద్వారానా? అవును, ఏఐఏ. కాదు మావయ్య. నేను చెప్తున్నాను కదమ్మా, అవి నిజం కాదు. క్రియేట్ చేసినవే. ముందు వాటిని డిలీట్ చేయి. ఒక ఆడపిల్ల మీద నిందలు వేయడం చాలా తేలిక కావచ్చు, కానీ దాని పర్యవసానం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో కూడా అర్థం చేసుకోవాలి. ఛ, ఈయన ఏ విషయమూ నమ్మడు. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు ఇలాంటి నింద వేయరు. హర్ష, నాకు బుద్ధి జ్ఞానం లేదు అంటావా? ఇదన్నా అర్థమైంది, మంచిది. నేను ప్రేమ్ దగ్గరికి వెళ్తున్నాను. చామంతి ఎక్కడుందో కనుక్కునే వస్తాను. చూసావుగా రోజా, ఇంకేం చెప్పాలి మనిషికి? అంత కష్టపడి చేసింది ఎంత సింపుల్గా తీసేసావు మావయ్య. నువ్వు నమ్మకపోతే అత్తయ్య నమ్ముతుందిగా, చాలు.